విశాఖపట్టణం అనే ఊరిలో ప్రశాంతి అనే అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఒకరోజు వాళ్ళ అమ్మ ప్రశాంతికి ఫోన్ చేసి, "నీకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయమ్మా, ఒకసారి ఇంటికి రా" అంటుంది. దానికి ప్రశాంతి, "సరే అమ్మా, ఇప్పుడు నేను పనిలో ఉన్నా, మళ్ళీ చేస్తా" అని ఫోన్ పెట్టేస్తుంది. అదే రోజు సాయంత్రం ప్రశాంతి ఒక కాఫీ షాప్ కి వెళ్లి కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. రేపు పెళ్లి సంబంధాలకి అబ్బాయి వస్తాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, నన్ను ఏం క్వశ్చన్స్ అడుగుతాడు అని ఆలోచిస్తా ఉంటుంది. ఇంటికి వెళ్లి రెడీ అయ్యి బస్ స్టాండ్ కి వెళ్తూ ఊరు వెళ్దామని. కానీ అప్పటికే బస్ మిస్ అవుతుంది. అప్పుడు కారులో ఒక అబ్బాయి సడన్ గా వచ్చి, "ఎక్కడికి వెళ్ళాలి మేడం" అని అడుగుతాడు. దానికి ప్రశాంతి సమాధానం చెప్తుంది. అప్పుడు అతను, "నేను కూడా అదే ఊరు మేడం, రండి తీసుకువెళ్తాను" అని అంటాడు. ప్రశాంతికి వెళ్లాలని లేదు కారులో, కాకపోతే ఇంటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో సందేహంగానే కారెక్కుతుంది. ఎక్కినా భయంతో ఏమీ మాట్లాడదు. ఆకలిగా ఉన్నా సరే ఏమీ చెప్పదు. అప్పుడు అబ్బాయి, "నాకు చాలా ఆకలిగా ఉంది మేడం, మీకు కూడా ఆకలి వేస్తే నాతో రండి" అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా రెస్టారెంట్ కి వెళ్లి వాళ్ళకి నచ్చినవి ఆర్డర్ చేసుకుని తింటారు. తర్వాత ఆ అబ్బాయి, "మేడం, మీ ఇంటి అడ్రస్ చెప్తే అక్కడే డ్రాప్ చేసి వెళ్ళిపోతాను" అని చెప్తాడు. దానికి ప్రశాంతి అడ్రస్ చెప్తుంది. ఆ అడ్రస్ దగ్గరే తనని డ్రాప్ చేసి వెళ్తాడు. ప్రశాంతి ఇంటికి రాగానే గుమ్మం దగ్గరే వాళ్ళమ్మ కృష్ణవేణి ఉంటుంది. ప్రశాంతిని చూడగానే ఆనందంగా ఫీల్ అవుతుంది. ఇద్దరు బాగా మాట్లాడుకుని కొంచెం తినేసి పడుకుంటారు. మరుసటి రోజు ప్రశాంతి వాళ్ళమ్మ ప్రశాంతిని రెడీ అవ్వమంటుంది పెళ్లి చూపుల కోసం. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ ప్రశాంతి వాళ్ళ ఇంటికి వస్తారు. కృష్ణవేణి వాళ్ళని సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి స్నాక్స్, కాఫీ ఇస్తారు. ప్రశాంతి ఉదయ్ని చూడగానే సర్ప్రైజ్ అవుతుంది, "మీరేంటి ఇక్కడ" అని. అప్పుడు అందరూ, "మీ ఇద్దరికి ఒకరికొకరు ముందే తెలుసా" అంటే, "నిన్న నన్ను డ్రాప్ చేసింది ఈయనే అమ్మా" అని ప్రశాంతి చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి మాట్లాడి, "అవునండి, నాకు ముందే తెలుసు, కాకపోతే మీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను ఇదేమీ చెప్పలేదు" అని పెళ్లి కొడుకు చెప్తాడు. అప్పుడు తన పేరు కూడా చెప్తాడు, "నా పేరు ఉదయ్ అండి" అని. ప్రశాంతికి ఉదయ్కి ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో అక్కడే ఎంగేజ్మెంట్ చేసేస్తారు. మరుసటి రోజు ఉదయ్ ప్రశాంతికి ఫోన్ చేసి, "నేను విశాఖపట్నం బయలుదేరుతున్నా, మీరు కూడా వస్తారా" అని అడుగుతాడు. దానికి ప్రశాంతి, "అవును, నాకు డ్యూటీ ఉంది, ఆఫీస్కి రమ్మని కాల్స్ వస్తున్నాయి, నేను కూడా మీతో వస్తాను" అని చెప్తుంది. ఇదే విషయం ప్రశాంతి వాళ్ళ అమ్మకు కూడా, "అమ్మా, నేను వెళ్లాల్సి ఉంది, తనతో పాటు వెళ్తాను" అంటే, "సరే అమ్మా, ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి" అని చెప్తుంది కృష్ణవేణి. ప్రశాంతి, ఉదయ్ ఇద్దరు ఊరు నుండి విశాఖపట్నంకి బయలుదేరతారు. వాళ్ళ పెళ్లి డేట్ ఫిక్స్ అయిన ఆనందంలో ఇద్దరూ ఉంటారు. వాళ్ళ పెళ్లి వాళ్ళ ఊరిలోనే చాలా ఘనంగా జరుగుతుంది. పెళ్లవ్వగానే ఇద్దరు ఒక కొత్త ఇంటికి వెళ్తారు. పెళ్లి అయ్యాక ప్రశాంతి చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఉదయ్ తనను సినిమాలని, షికార్లని, బీచ్లని అన్ని ప్లేసెస్ కి తిప్పుతారు. ఈ మధ్యలోనే ప్రశాంతి బర్త్డే కూడా వస్తుంది. ఆ ఈవెంట్ ని ఉదయ్ చాలా ఘనంగా చేస్తాడు. వాల్యుబుల్ గిఫ్ట్ కూడా ఇస్తాడు. అంతా బానే ఉంది, కానీ ఏదో దూరం ఉంది వాళ్ళిద్దరి మధ్య. ప్రశాంతి కూడా ఉదయ్ని చాలా బాగా చూసుకుంటుంది, నచ్చినవన్నీ వండి పెడుతుంది. జాబ్ కూడా పెళ్లి అయిన తర్వాత మానేసి ఉదయ్ కోసమే ఇంట్లో ఉంటుంది. ఒకరోజు ఒక రెస్టారెంట్ లో ఉదయ్ వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చూస్తుంది ప్రశాంతి. ఎందుకంటే అదే రోజు ప్రశాంతి వాళ్ళ ఫ్రెండ్ అఖిల ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏంటి ఉదయ్లానే ఉన్నాడు అని చూసేసరికి ఇలా జరుగుతుంది. ఇంటికి వెళ్లి చాలా బాధపడుతుంది. ఎవరు ఆ అమ్మాయి, ఉదయ్ ఎందుకు అంత క్లోజ్ గా ఉన్నాడు అని. ఒకరోజు ఉదయ్కి వైరల్ ఫీవర్ వస్తుంది. అస్సలు హెల్త్ బాగోదు. అప్పుడు ప్రశాంతి చాలా జాగ్రత్తగా ఒక చిన్న పిల్లాడిని చూసుకునేలాగా ఉదయ్ని చూసుకుంటుంది. అప్పుడు ఉదయ్ మనసులో అనుకుంటాడు, "ఇలాంటి అమ్మాయినా నేను మోసం చేస్తున్నాను" అని. ఉదయ్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది ఆ మరుసటి రోజు. ఉదయ్ ఎందుకు ఆఫీస్ రాలేదు అనే సందేహంతో డైరెక్ట్ గా ఇంటికే వచ్చేస్తుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ ప్రేమగా మాట్లాడుకోవడం చూసి ప్రశాంతికి అర్థమవుతుంది వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని.
ఉదయ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ప్రశాంతితో, ఉదయ్కి నువ్వంటే ఇష్టం లేదు, వాళ్ళమ్మ కోసమే నిన్ను మ్యారేజ్ చేసుకున్నాడు, తనకి నేనంటేనే ఇష్టం, నాకు తనంటేనే ఇష్టం, మేమిద్దరం పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాం, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. నేను ఉదయ్ని చూసుకోగలను, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, నీ వల్లే ఇదంతా జరుగుతుంది అని ప్రశాంతిని బ్లేమ్ చేస్తుంది. ప్రశాంతి చాలా బాధపడుతుంది. ఉదయ్ ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు, తను ఇష్టమైతే నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు, నేను తన కోసం నా జాబ్ మానేశాను, అన్ని వదిలేసి తనతో ఎంత ప్రేమగా ఉంటే తను ఎందుకు నన్ను ఇట్లా చేశాడు అని చాలా బాధపడుతుంది. అప్పుడు ఉదయ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, కావాలి అంటే నీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ కూడా ఇస్తాము అని చెప్తుంది. దానికి ప్రశాంతి, నాకు డబ్బేమీ అక్కర్లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీరు ఆనందంగా ఉండండి అని చెప్పి సూట్ కేసు పట్టుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ప్రశాంతికి ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకంటే ఇదంతా జరుగుతుంది అని తను అనుకోలేదు. ప్రశాంతి వెంటనే తన ఫ్రెండ్ అఖిలకు ఫోన్ చేసి, నేను ఒక 2 days మీ ఇంట్లో ఉంటాను, మీ ఇంట్లో ఉంటూ వేరే జాబ్ వేరే ఇల్లు కూడా వెతుక్కుంటాను అని చెప్పి అఖిల వీళ్ళింటికి బయలుదేరుతుంది. అఖిల ఇంటికి వెళ్ళగానే అఖిల తిడుతుంది, 2 days కాదు, నీకు ఇష్టమైన రోజులు ఉండు, నా భర్త గాని నేను గాని నీకు ఎలాంటి ఇబ్బంది కలుగజేయము అని చెప్తుంది అఖిల. లేదు, నాకు కొంచెం మనశ్శాంతి కావాలంటే వీటన్నిటికీ దూరంగా ఉండాలి, నన్ను అర్థం చేసుకో, నాకు జాబ్ ట్రయల్స్ నేను అప్లై చేస్తున్నాను, వీలైతే నువ్వు కూడా నాకు సహాయం చెయ్యు అని చెప్తుంది అఖిలతో ప్రశాంతి. అఖిల కూడా సరే నీ ఇష్టం అని అంటుంది. ప్రశాంతి జాబ్ ట్రయల్స్ చేస్తున్నప్పుడు కొత్త జాబ్ తనకు వస్తుంది. ఆ కొత్త జాబ్ లో జాయిన్ అవుతుంది. మరియు తన సిమ్ ఏదైతే ఉందో పాత సిమ్ ని తీసేసి కొత్త సిమ్ వేసుకొని ఆ అమ్మకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది. ప్రశాంతికి వాళ్ళమ్మకి ఇదంతా చెప్పాలి అని లేదు, కాకపోతే ఇంత జరిగా కూడా చెప్పకపోతే రేపన్న రోజు సమస్య అవుతుందనే భయంతో విషయమంతా చెప్పి, అమ్మా నేను కొత్త ఇంటికి వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను, నువ్వు కూడా నా దగ్గరికి వచ్చే మనం కలిసి ఉందాము అని అంటుంది. సరే అమ్మా అని చెప్తుంది కృష్ణవేణి. ఇది ఈ రోజు కథ. తర్వాత ఏం జరుగుంటుందో మీరు గెస్ చేయండి. నేను పార్ట్ 2లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రశాంతి ఉదయ్ ఛానల్.